వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హింట్ ఇచ్చేశారు. వైసీపీ నేతలు ఇక సర్దుకోవాల్సిందే. ఎంతటికీ ఆయన ఏమి హింట్ ఇచ్చారు, వైసీపీ నేతలు ఎందుకు సర్దుకోవాల్సిందే అని ఆయన అన్నారు అనేది కూడా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, దానికన్నా ముందు మీరు జగనన్న గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఎవరో చెప్పడం కాదు, ఏకంగా అధినేత నుంచి కూడా హింట్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సర్దుకొని పోవాల్సిందే అంటున్నారు. ఏకంగా మీడియా ముందే బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయానికి సంబంధించి అయితే చెప్పేశారు. గతంలో అధినాయకుడైనా సరే, అంటే ఇలా చెప్పారో లేదో తెలియదు కానీ జగన్ మాత్రం లిస్ట్ అదే అని కూడా చెప్పుకొచ్చారు. దాంతో వైసీపీలో ఏ మాత్రం డౌట్ ఉన్నటువంటి లీడర్స్ అయినా ఫుల్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ములాఖాత్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం అని కూడా, కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. అదే ఊపులో ఆయన కూటమి వద్ద ఉన్నటువంటి లిస్టు ఏంటో కూడా చెప్పకనే చెప్పేశారు. ఆయన ఇలా చూపిస్తూ దేవినేని అవినాషు అలాగే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేస్తారని కూడా హింట్ ఇచ్చేశారు. తమ సొంత సామాజిక వర్గ నేతలను ఇక్కడ ఎదగడం బాబుకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ అరెస్టులు ఆయన దానికి తనదైన పొలిటికల్ కలరింగ్ ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అయితే విజయవాడలో కీలకమైనటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు అరెస్ట్ చేసి తీరును కూడా ఇక్కడ ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హింట్ ఇచ్చేశారని కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలు తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆలోచనలో విధానంలో కూడా ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఫైర్ అయ్యారు. ఇక చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే దేవినేని అవినాష్ను కూడా అరెస్టు అవకాశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో కూడా ఆయన ఒక నిందితుడుగా, అంటే టీడీపీ ఒక నిందితుడిగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక అవినాష్ రెడ్డిని చూస్తే టీడీపీ నుంచి పొలిటికల్గా రాజకీయంలోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీలో చేరారు. 2024 నుంచి కూడా వైసీపీ నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం దేవినేని నెహ్రూ పేరు ఉన్న రోడ్డు పేరును కూడా మార్చేసింది. దానికి మహానాడు రోడ్డుగా కూడా పేరు పెట్టింది. దాంతో దేవినేని అవినాష్ పట్ల కూటమి పెద్దలు ఆలోచన ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొడాలి నానిని కూడా టార్గెట్ అనేసి కూడా అందరూ అనుకుంటున్నదే. ఆయన ఏకంగా చంద్రబాబు లోకేష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. దాంతో ఆయన కూడా రేపటి రోజుల్లో అరెస్టుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. వల్లభనేని వంశీ దాకా అరెస్టు వ్యవహారం వచ్చిన నేపథ్యంలో కొడాలి నాని ఎంతో దూరం లేదనేసి కూడా ఆయన అరెస్టు కూడా ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. దాని మీద కొడాలి నాని కూడా మీడియాను ప్రశ్నిస్తే అరెస్టులు అనేవి చిన్న విషయం అని కూడా లైట్ తీసుకున్నారు. దాంతో ఆయన కూడా ఆ విషయం మీద ఒక క్లారిటీగా ఉన్నారు అన్న చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీలో ఆ ఇద్దరే కాదు మరికొందరు నేతలు కూడా అరెస్టు చేయవచ్చు అన్నది కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం ఇదే విషయాన్ని కూడా చెబుతుంది. అరెస్టు చేసేటువంటి తీరు ఇదే విషయంలో కూడా జనంలో వచ్చినటువంటి జగన్ చెప్పడం వెనక ఉన్నది ఏంటి అనేది కూడా వైసీపీ లీడర్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం గట్టిగా టార్గెట్ చేస్తుంది అని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రయత్నాలు అయితే చేశారు. అంతేకాకుండా ఎవరిని అరెస్ట్ చేసినా సరే పార్టీ అండగా ఉంటుందని జగన్ ఒక భరోసా ఇస్తూనే అరెస్టులు జైల్లో ఉన్నది జరుగుతుందనేది కూడా, దాని మీద కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా పార్టీ నేతలకు ఆయన చెప్పుకొచ్చారు. కేవలం ఇద్దరు నేతలే కాకుండా విజయవాడలో మరింత మంది నేతలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కూడా కూటమి పెద్దలు ఇటు వైసీపీ పెద్దలకు క్లారిటీ ఉండడమే విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వైసీపీ నేతలు సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరెవరు అరెస్ట్ అవుతారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఇక విజయవాడకు సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతారా, లేదా ఆర్డర్ ఏమైనా మారుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు లిస్టులో ఉన్న వాళ్ళనే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.